రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఈ రోజు సాయంత్రం 4 గంటలకు 60 లక్షల మంది రైతులకు 1 లక్ష రుణమాఫీ చేస్తున్న సందర్భంగా ఆత్మకూరు గాంధీ చౌరస్తాలో రేవంత్ రెడ్డి భారీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతన్నల ముఖంలో చిరునవ్వు చూసేందుకు రేవంత్ రెడ్డి ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రైతన్నలకు రుణమాఫీ చేస్తున్నారని అన్నారు. 31,000 కోట్ల రూపాయలతో రైతన్నలకు ఏకకాలంలో 1 లక్ష రూపాయల రుణమాఫీ చేసే ఘనత మన రేవంత్ రెడ్డి తప్ప ఎవరికీ ఏ రాష్ట్రంలో ఎవరికీ దక్కలేదని వారు తెలిపారు. 1 లక్షకు పైగా ఉన్నవారికి మరో 5 రోజుల్లో 2 లక్షలు ఉన్న రైతన్నలకు ఆగస్టు మొదటి వారంలో వారి ఖాతాలో జమ అవుతావని తెలిపారు. 10 ఏళ్లు పాలించిన ప్రభుత్వ పాలనలో ఎలక్షన్లు వస్తేనే రైతు బంధు, ఎలక్షన్లు వస్తేనే వివిధ పథకాలు అమలు చేసేవారని, ఇప్పుడేమీ ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్లు లేవని రైతులకు కల్లబొల్లి మాటలు చెప్పే అవసరం మాకు మా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని అన్నారు. రైతన్నల శ్రేయస్సే మాకు ముఖ్యమని, మాది రైతుల పక్షపాతి పార్టీ కనుకే ఏకకాలంలో 60 లక్షల మంది రైతన్నలకు 31,000 కోట్ల రుణమాఫీ చేస్తుందని అన్నారు. మొదటి విడతలో 60 లక్షల మంది రైతులకు 1 లక్ష రుణమాఫీ, ఆగస్టులో 2 లక్షల ఉన్న రైతన్నలకు రుణమాఫీ చేస్తున్నామని తెలిపారు. ఎలక్షన్లు ముందు వచ్చి కళ్లబొల్లి మాటలు చెప్పే ప్రభుత్వం మాది కాదని, చెప్పిందే చేస్తాం, చేసేదే చెప్తామని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు సాయంత్రం 4 గంటలకు రైతన్నలకు రుణమాఫీ అనే ఈ కార్యక్రమానికి శంఖారావం పూరించనున్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు ముగిలి గంగాధర్ గౌడ్, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు రహమతుల్లా, తులసిరాజ్, మెకానిక్ గంగా, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కావాలని తెలియజేస్తా ఉన్నా. ఇది సిద్ధం అనేది, ఈ యుద్ధం అనేది ఓన్లీ రైతులు బతికించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తా ఉన్నా. కాబట్టి మనకు ధర్మమైన పరిపాలన జరుగుతుంది కాబట్టి అదే కృష్ణమ్మ పొంగి పొరుగుతా ఉంది. ఆలమట్టి నీళ్ళు వచ్చినాయి, మన కాలంలో నీళ్ళు రాబోతా ఉన్నాయి. ఏ కాలంలో నీళ్ళు లేవనే సమస్యనే ఉండే పరిస్థితి లేదు. రాజ్యం బాగుంది, రాజ్యం సుభిక్షంగా ఉండాలి. పైన దేవుడే కనగరిస్తా ఉన్నాడు. మనకు కాలంలో నీళ్లు, వర్షాలు సుభిక్షంగా వస్తా ఉన్నాయి. రైతులతో కోరుతా ఉన్నా, ఇట్టి డబ్బులు ఎక్కడా కూడా వృధా చేయకుండా వీలైనంత వరకు రైతు కోసం తన పొతం చేసుకుని అప్పు తెచ్చి ఉంటే కట్టుకోండి, లేదా పొతాలను మళ్ళీ పెట్టుబడి పెట్టుకోండి అన్న మాట గుర్తు చేస్తా ఉన్నా. నేను ఈ వేదిక ద్వారా ఒక రైతు కొడతా ఉన్నా. రైతుకు ఎప్పుడు కూడా గతంలో వాసన చూపించేది నెయ్యి వాసన లాగా, ఎప్పుడు కూడా రైతులు బతికించే పరిస్థితి లేదు. కానీ ఈ రోజు 60 లక్షల ఖాతాల రైతుల్లో 1 లక్ష రూపాయల వరకు రుణమాఫీ ఈరోజు 4 గంటలకు వేయబోతున్నాం మన మాట మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నా. 5 రోజులు ఎవరెవరికైతే 1.5 లక్షల రూపాయల రుణం ఉందో ఆ రుణం కూడా 5 రోజుల లోపలనే అయిపోతా ఉందన్నమాట మీకు గుర్తు చేస్తాం. ఆగస్టు మొదటి వారంలో మిగతా 2 లక్షల లోపు రుణం ఎవరికైతే ఉందో ఆ రుణంకి సంబంధించిన అప్పు కూడా పోతా ఉందన్నమాట మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా, రైతు సోదర సోదరిమణులారా, మీరు సుభిక్షంగా ఉంటేనే, మీరు
పెడితేనే మేమంతా తిరిగి బతుకుతా ఉన్నాం కాబట్టి మీ అందరికి కూడా మీ అందరి తరఫున ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి, ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి, మంత్రి మండలికి, తెలంగాణను పరిపాలిస్తున్న ప్రజా ప్రభుత్వానికి, మన రేవంత్ రెడ్డికి మరొకసారి గట్టిగా చెప్పడంతో మనమందరం కూడా కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. రేవంత్ అంటా ఉండే అలా ముందు పాలాభిషేకం చేసి వచ్చి ఈయన మాట్లాడదాం. అరే రైతులకు తెలవాలి, పాలాభిషేకం ఎందుకు చేస్తున్నామో తెలవాలి కాబట్టి ముందు మాట్లాడదాం, తర్వాత పాలాభిషేకం చేద్దామని చెప్పిన. కాబట్టి రైతు సోదరులారా ఎవరు ఆశపడాల్సిన అవసరం లేదు. 4 గంటలకు ఈ దేశంలో ఉన్నటువంటి ఇన్ని రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో కూడా ఒకటేసారి 31,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన ఘనత తెలంగాణ కాంగ్రెస్ కాబట్టి మీ అందరితో తెలియజేస్తా ఉన్నా. ఎవరు కూడా కల్లిబల్లి మాటకు నమ్మబోకండి. ప్రతి రైతుకు సంబంధించిన అన్ని కూడా ఏ రూల్స్ ప్రకారంలో రైతులు ఇస్తామని చెప్పినామా అది కూడా ఖచ్చితంగా 4 గంటలకు మనకు అనౌన్స్మెంట్ అవుతుంది. కాబట్టి ఈ రోజు, రేపు, ఎల్లుండి, ఆల్రెండి ఈ 4 రోజులల్లో చిన్నగా అక్కడిక్కడ ఉంటే కూడా బాధ్యతగా మండల టీం ఉంది. ఇక్కడ అమర్చింతల, ఆత్మకూర్ల, నర్వాల, ఉట్కూర్ల, మత్తల, మాగనూర్ల, కృష్ణల ఒక బాధ్యతమైన టీమ్స్ ఉన్నాయి. పార్టీలకు అతీతంగా నేను వేదిక ద్వారా ఇక్కడ వచ్చిన నాయకులకు అందరికీ తెలియజేస్తా ఉన్నా, ఈ రైతు సోదరుని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని తెలియజేస్తా ఉన్నా. రైతు సోదరుని ఆఖరి రైతు సోదరుని కొరకు కూడా అయితే సంతోషపెట్టినాడు రైతుని, అదే మాదిరిగా ఈరోజు రేవంత్ అన్న కూడా సంతోషపెట్టే విధంగా రుణమాఫీ చేయబోతా ఉన్నాడు 4 గంటలకన్న మాట మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇది కదా కాంగ్రెస్ పార్టీ. ఏదో కల్లిమోళ్ళని బాటలు చెప్పి ఇప్పుడేమి ఎమ్మెల్యే ఎలక్షన్స్ లేవు, మరి ఎంపీ ఎలక్షన్స్ లేవు, మళ్ళీ మీరేమైనా అడిగేది ఉంటే మళ్ళీ ఒక 5 ఏళ్ల తర్వాత అడిగే పరిస్థితి ఉండే. ఎలక్షన్లను దృష్టి పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఏది చెప్పదు, ఈ ప్రాంత అవసరాలను దృష్టి పెట్టుకొని చెప్తారన్న మాట మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఎప్పుడే కానీ మీరు గతంలో కూడా చూసింటారు, రైతు బంధు పడితే ఎలక్షన్ల ముందల, రైతుకి ఏమైనా కింద సాయం చేస్తే మాట ప్రకటన చేస్తే ఎలక్షన్ల ముందర. మరి ఇప్పుడు ఏం ఎలక్షన్స్ లేవే, ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాయి, ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇంకేం ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాటిస్తే, ఖచ్చితంగా గాంధీ కుటుంబం మాటిస్తే మాటకి కట్టుబడి ఉంటది కాబట్టి చేయాల్సి వస్తుందని తెలియజేస్తా ఉన్నా. దీనికి ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. ఒక ఆయన అంటాడు ఇదెందుకు ఇట్లా చేయలేదు, అదెందుకు ఇట్లా చేయలేదు, ఎన్నిటికి ఏమో 1000 ఎలుకలు తిన్న పిల్లి ఎక్కడ పోయిందన్న తీర్థయాత్రలకి. 10 సంవత్సరాలు ఏమి చేయలేని వాళ్ళు ఈరోజు మైకుల ముందుకు వస్తా ఉన్నారు. అన్నా ఈ 2 ఎందుకు మార్చిండ్రు, ముగ్గురు. అరే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 39 లక్షల కుటుంబాలు, 60 లక్షల వ్యవసాయదారులకు లబ్ధి చేకూరే కార్యక్రమం 1% అక్కడిక్కడ ఉంటే దాన్ని కూడా నిన్న మా సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. ఏమని, ఏ ఒక్క రైతుకు కూడా ఏదైనా చిన్న టెక్నాలజీ ద్వారా ఏదైనా పొరపాటు చేసి ఆగిపోతే ఎమ్మెల్యేలు మీరే బాధ్యత, మీరు దగ్గరుండి ఆ రైతుకు రుణమాఫీ అయ్యేంత వరకు నిలబడి పనిచేయాలని మాట చెప్పింది. ఇది కదా కాంగ్రెస్ పార్టీ, ఇది కదా